వెల్కమ్ టు ఫ్యాక్టిజం. మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఒకే ప్రశ్నతో మొదలెడదాం. మీ దగ్గర ఉన్న ఆలోచనలు మీరు చెప్పకపోతే ఈ ప్రపంచానికి ఎప్పుడైనా తెలుస్తాయా? ఒక్కసారి నిశ్శబ్దంగా ఆలోచించండి. మనలో చాలామందికి అద్భుతమైన ఐడియాలు ఉంటాయి, జీవితాన్ని మార్చే ఆలోచనలు ఉంటాయి. కానీ నలుగురి ముందు మాట్లాడమంటే గొంతు ఆగిపోతుంది, కాళ్ళు వణికిపోతాయి, మనసు ఖాళీ అయిపోతుంది. అవునా? ఇదే స్టేజ్ ఫియర్. ప్రపంచంలో చాలామంది మరణం కంటే ఎక్కువ భయపడేది ఇదే అని చెబుతారు. కానీ ఒక నిజం గుర్తుంచుకోండి, అలెగ్జాండర్ ద గ్రేట్ నుంచి శ్రీ అబ్దుల్ కలాం వరకు చరిత్రను మార్చిన ప్రతి గొప్ప వ్యక్తి దగ్గర ఒక కామన్ విషయం ఉంది. వాళ్ళ దగ్గర ఉన్న అసలైన పవర్ మాట. అవును, మాటలతోనే వారు హృదయాలను గెలిచారు, మాటలతోనే వారు ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. ఇప్పుడు మీకు ఒక కఠినమైన నిజం చెబుతాను. మీరు మాట్లాడకపోతే మీ ఆలోచనలు, మీ కలలు మీలోనే మిగిలిపోతాయి, ఎప్పటికీ ప్రపంచానికి తెలియవు. కానీ ఈ కథ ఇక్కడితో ముగియాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ భయాన్ని జయించే శక్తి మీలోనే ఉంది. మరి అసలు పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏమిటి? చాలామంది అనుకుంటారు స్టేజ్ మీదకి వెళ్ళి మైక్ పట్టుకొని పెద్దగా మాట్లాడటమే పబ్లిక్ స్పీకింగ్ అని. కానీ నిజం అంతకంటే చాలా సింపుల్. మీరు ఆఫీస్లో మీ ఐడియాని క్లారిటీగా చెప్పినా, మీ స్నేహితులకు ఒక విషయం అర్థమయ్యేలా వివరించినా, మీ కుటుంబాన్ని ఒక నిర్ణయం తీసుకునేలా ప్రభావితం చేసిన, అదంతా పబ్లిక్ స్పీకింగే. ఎదుటి వారి మనసును తాకేలా మాట్లాడే ప్రతి మాట ఒక కళ. ఆ కళను ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం అందరం ఎదుర్కొనే ఒక ఫీలింగ్ గురించి మాట్లాడుకుందాం. స్టేజ్ మీదకి వెళ్ళగానే గుండె వేగంగా కొట్టుకోవడం, చేతులు చెమటలు పట్టడం, గొంతు వనకడం. ఇది బలహీనత కాదు, ఇది మీలో ఉన్న ఎనర్జీ. సైకాలజీ ప్రకారం భయం వచ్చినప్పుడు మరియు ఉత్సాహం వచ్చినప్పుడు మన శరీరం ఒకే విధంగా స్పందిస్తుంది. అంటే మీరు భయపడడం లేదు, మీరు రెడీ అవుతున్నారు. ఇక్కడే మీ విజయం మొదలవుతుంది. ఇకపై మీకు వణుకు వచ్చినప్పుడు నేను భయపడుతున్నాను అని అనుకోకండి, నేను చాలా ఎగ్జైట్గా ఉన్నాను, నా ఐడియాని ప్రపంచానికి చెప్పబోతున్నాను అని అనుకోండి. ఈ ఒక్క ఆలోచన మీ మైండ్ని మార్చేస్తుంది, మీ గొంతుకి బలం ఇస్తుంది. ఇప్పుడు ఒక గొప్ప సూత్రం గురించి మాట్లాడుకుందాం. అరిస్టాటిల్ చెప్పిన 3 ముఖ్యమైన అంశాలు. మీరు మాట్లాడినప్పుడు మీ మాటలో నిజాయితీ ఉండాలి, మీరు చెప్పేది మీరు నమ్మాలి, అప్పుడే జనం మిమ్మల్ని నమ్ముతారు. మీ మాటల్లో లాజిక్ ఉండాలి, క్లారిటీ ఉండాలి, అప్పుడు జనం మీ మాటలను గౌరవిస్తారు. ముఖ్యంగా మీ మాటల్లో భావోద్వేగం ఉండాలి, ఎందుకంటే మనుషులు మెదడుతో కాదు, మనసుతో ఎక్కువ స్పందిస్తారు. ఒక్క చిన్న కథ, ఒక నిజమైన అనుభవం, ఇది మీ మాటలకు ప్రాణం పోస్తాయి. ఇప్పుడు మీరు ఒక గొప్ప వక్తగా మారాలంటే గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం, సహజంగా ఉండండి, ఎవరిని కాపీ కొట్టకండి. మీ గొంతు, మీ స్టైల్, అదే మీ ఐడెంటిటీ. మీరెవరో అదే మీ బలం. మాట్లాడడం అంటే కేవలం మాట్లాడడం కాదు, ఎక్కడ ఆగాలో తెలుసుకోవడం కూడా ఒక కళ. ఒక చిన్న నిశ్శబ్దం, ఒక చిన్న విరామం, అది మీ మాటలకు డెప్త్ తెస్తుంది. మరియు కథలు చెప్పండి, మనుషుల నెంబర్లు మర్చిపోతారు, ఫ్యాక్ట్స్ మర్చిపోతారు, కానీ మీరు చెప్పిన కథను మాత్రం ఎప్పటికీ మర్చిపోరు. ఇప్పుడు చివరిగా ఒక విషయం, విజయం అంటే ఏమిటి? మీరు మాట్లాడి కిందికి దిగగానే జనం చప్పట్లు కొడితే అది విజయం కాదు. మీ మాటలు విన్నాక కనీసం ఒక్కరైనా తన జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయం తీసుకుంటే అదే నిజమైన విజయం. మిత్రులారా, మీ గొంతు ఈ ప్రపంచానికి దేవుడిచ్చిన ఒక గొప్ప బహుమతి. దాన్ని దాచుకోకండి, మీ భయాన్ని జయించండి, మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. ఈ రోజు నుంచి మీరు మాట్లాడే ప్రతి మాట మీ సంతకం కావాలి. గుర్తుంచుకోండి, మీరు మాట్లాడడం మొదలెడితేనే ప్రపంచం వినడం మొదలు పెడుతుంది. మీ ఆలోచనలకి మీ గొంతు ఇవ్వండి, లేకపోతే ఈ ప్రపంచం మీ కథను ఎప్పటికీ వినదు. ఈ కథ నచ్చితే 10 మందికి షేర్ చేయండి. మరో మంచి టాపిక్తో మరోసారి కలుద్దాం. బై బాయ్.